కాకా పేదల మనిషన్నారు మేధావులు, రచయితలు. కార్మిక లోకానికి ఆయన చేసిన సేవలు మర్చిపోలేమని అన్నారు. కాకా జీవితంపై రూపొందిన మేరా సఫర్ పుస్తక పరిచయంలో పాల్గొన్నారు మేధావులు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవల్ని కొనియాడారు నేతలు. మేరా సఫర్ పుస్తకాన్ని రచయిత చందు రాశారు. తెలంగాణ మట్టి నుంచి ఎదిగొచ్చినటువంటి ఒక యోధుడు, కాకలు దేరిన కార్మికోద్యమ నాయకుడు. తెలంగాణ జెండా పట్టుకొని ఆయన ఎక్కడ ఉన్నా తెలంగాణ స్వరాన్ని దిగంతాలకు వినిపించినటువంటి జి వెంకటస్వామి గారి యొక్క ఈ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ బుక్ ఫేర్ ఆయనకు నివాళులు అర్పిస్తుంది. ఆ సందర్భంగా వెంకటస్వామి గారిని మందం చేసుకోవడం అంటే ఆనాటి 1969 నాటి ఉద్యమాన్ని మళ్లీ మన్నం చేసుకోవడమే. కాకా నిజంగా చదువుకోకుండా, డబ్బులు లేకుండా, ఆస్తు లేకుండా, పైసా ఖర్చు పెట్టకుండా ఎంపీ అయినాడు, ఎమ్మెల్యే అయినాడు, మంత్రి అయినాడు, రాష్ట్రంలో మంత్రి అయినాడు, కేంద్రంలో మంత్రి అయినాడు. ఫలక్నుమా పక్కన, అక్కడ పక్కన పాతాళంలో గుడిసెల్లో జంగం పెట్టు పేదలు దళితులు ఉండే చోట అక్కడ పుట్టి, అక్కడి నుంచి కార్మిక నాయకుడై, చిన్న కాంట్రాక్టర్ అయి, సింగరేణి కాలరీస్ నల్ల మొద్దులు థర్మల్ స్టేషన్స్ కూలింగ్ టవర్స్ కట్టాలంటే నల్ల మొద్దులు సరఫరా చేసే కాంట్రాక్టర్ అయి అక్కడ ప్రపంచాన్ని చదువుకున్నాడు. ఆయన నా ప్రయాణం అని పుస్తకం రాసుకున్నాడు, ఆత్మకథ. మా చందు గారు ఆయన ఇంటర్వ్యూ చేసి, రోజుల తరబడి ఇంటర్వ్యూ చేసి, గోదావరి కనిలోను రామగుండంలోను ఇంటర్వ్యూ చేసి ఈ పుస్తకం తీసుకొచ్చినాడు. గొప్ప విషయం ఇది. ఎవరికి కష్టం గురించి తెలుస్తుందో కష్టజీవుల పట్ల గౌరవం కలిగి ఉంటుంది. ఎవరైతే దరిద్రం అనుభవిస్తారో పేదల పట్ల ప్రేమ కలిగి ఉంటుంది. అటువంటి వ్యక్తి వెంకటస్వామి. ఎందుకంటే ఆయన కష్టం నుంచి వచ్చిండు, పేదవాడిగా బతికిండు, మామూలుగా తాపి కూలీగా పనిచేసిండు. ఇటువంటి వ్యక్తి తనకు చాలా అవకాశాలు వచ్చిన కేంద్రంలో చాలా సుదీర్ఘకాలం పనిచేసిండు. కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని పేద ప్రజల కోసం ఏ మేరకు వీలైతే ఆ మేర చేయడం కోసం ఆయన చివరి ప్రయత్నం వరకు చేసిండు. వెంకటస్వామి గారిని గురించి పరిచయం ఒక అధికారిగా నాకు రాలేదు, కానీ ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు ఢిల్లీ ఏదో కారణాల మీద పోయినప్పుడు మాకు మళ్ళీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడానికి టికెట్ దొరకని సందర్భంలో అప్పుడు డిప్యూటీ మినిస్టర్గా ఉన్నారు. అంటే ఆయన ఎంత ఈజీగా అవైలబిలిటీ ఉంది, యాక్సెసిబిలిటీ ఉండేదో ఎవరో చెప్పారు. పోయి ఆయన వాళ్ళని అడిగితే ఎవరో వాళ్ళు ఇచ్చేస్తారులేండి, వాళ్ళు చెప్పేస్తారు రైల్వే శాఖకు, ఇమీడియట్గా మీరు పోవచ్చు అని. అంటే ఇవాళ సాయంత్రం రాత్రి వెళ్ళాలి, మేము మధ్యాహ్నం దాకా తిరిగి కొంతమంది మిత్రులంతా కలిసి ఆయన అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉండేటువంటి ఆ వసతి గృహానికి వెళ్ళి వారిని అడిగిందే తడువుగా ఎవరికో చెప్పి పిఏకి చెప్పి ఇమ్మీడియట్గా వాళ్ళకి వచ్చి కోటాలో ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఆ విధంగా నాకు వెంకటస్వామి అంటే ఎంత హాయిగా నిజాయితీతోటి ఆయన అందరికీ సౌకర్యవంతంగా ఉండే రీతిలో సహాయం చేయాలనేటువంటి అద్భుతమైనటువంటి మనస్సు నేను మొదటిసారి నా ముందు ఆవిష్కరించబడింది. ఉత్తర తెలంగాణలో కార్మికులతో పనిచేస్తూ ఉన్న అనుభవమే అతన్ని నిలదొక్కుని కొంత విజనరీ అతను, అంటే గ్లోబల్ థింకింగ్ అండ్ లోకల్గా యాక్టింగ్ చేసే దాంట్లో ఆయన తుది శ్వాస వరకు కూడా అది నిలబెట్టుకున్నాడు. ఆయన మీరు వేస్తారో లేదో నాకు చెప్పండి అన్నారు. సాధారణంగా మా దరిద్రం ఏంటంటే కొంతమంది ఇచ్చిన పుస్తకాలని చదివితే కానీ పబ్లిష్ చేస్తామో లేదో చెప్పలేము. కొన్ని పుస్తకాలు ఒకరోజు చదువుతాం, కొన్ని 6 నెలలు కూడా చదువుతాం. ఒక పుస్తకం నేను సంవత్సరం అయింది ఇంకా చదువుతూనే ఉన్నా, బహుశా అది వ్యయం. అయితే ఈ స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వారం పడుతుంది కదా మధుకర్ చదివి ఇచ్చేసరికి అనుకున్నారు. నేను ఇంటికి వెళ్ళి స్క్రిప్ట్ తీసుకెళ్ళి ఒక 3 గంటల్లో 9 నుంచి బహుశా 12 వరకు చదివేశాను. చదివేసి మార్నింగే వాళ్ళకి ఫోన్ చేసి పుస్తకం వేస్తున్నామండి అని చెప్పాను. ఇది ఒక్కసారి మొదలు పెడితే వదిలిపెట్టడం అనేది ఇంపాసిబుల్.